దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సంధికి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మేమందరం ఈ చోట చేరి ఉంటూ ఉండగా ఇంకనూ రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలను తొలగించండి, మందిరాన్ని నడిపించండి. మీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. పాటలు పాడుచున్నప్పుడు మా స్వరాలు ముట్టండి, వాద్యాలు వాయించే వారిని దీవించండి. ఆయా పరిచర్యలు ఆయా రీతిలుగా పాలుభాగస్తులుగా ఉన్నవారిని మీ పనిముట్లుగా వాడుకోనండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు అన్ని విషయాల్లో సమయోచితమైన సహాయం అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను మీ ప్రేమలోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర పత్రి భాగంగా కోరకుమార్ రాసినటువంటి 88వ కీర్తనను సౌరాజన్ గారు ఉత్తర పత్రి భాగంగా చదువుతారు. నేటి ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన కోర కుమారులో 88వ కీర్తన చదువుకుందాం. యథావిధిగా చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోని వారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయి తిని, చచ్చని వారిలో విడువబడిన వాడు నైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయి తిని, నీవిక స్మరింపని వాని వలె అయి తిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవర్లను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలోని కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపంలోని విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా. అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుతున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. నిద్రాహీయుడైన ఏతాను రచించినది దైవ ధ్యానం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. మొదటిగా ఆనంద్ వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత నీహారిక ఒక పాట పాడుతుంది, చివరిగా కె సురేంద్రబాబు వచ్చి మరొక ప్రత్యేక పాట పాడి వినిపిస్తాడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
రాజదైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధదైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధదైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తి నే చాటెదా. ఆకాశ గగనాలలో నీయేటకు కొలిచితివి, ఆకాశ గగనాలలో నీవేలతో కొలిచితివి. శూన్యములో నీ భూమిని, శూన్యములో నీ భూమిని వేలాడు చేసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధదైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా.
నిత్యుడగు తండ్రి బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహదేవుడు. రండి మనమందరం ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూడలేదా, పోతున్న వారిని నువ్వు చూడలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము ఈ లోకం ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకం ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డు కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డు కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివ
చివరి యాత్రకు సిద్ధపడినావా? చివరి యాత్రకు యుగ యుగాలు దేవుడితో ఉండుటకు, ఈ ఉండుటకు ఈ జీవితం విలువైనది. నరులారా రండని సెలవైనది. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్లమ టీచర్గా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 8 వచనాలు. పరిశుద్ధ ఆదివారము మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ సంఘమునకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనము నుంచి 8 వచనముల వరకు చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతి ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలములను, ప్రవచనములైన నిరర్ధకములను, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. దేవుడు ఈ వాక్య భాగంను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుగా మనం విని ఉంటున్నాం. ఇదే వాక్య భాగాన్ని గడిచిన 2 వారాలు కూడా చదువుకున్నాము. అందులో నుంచి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఆ రీతిగా మొదటి వచనాన్ని అనుసరించి మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడే అనే విషయాన్ని, తద్వారా దేవుని ప్రేమను కలిగి ఉండటే ముఖ్యము అనే విషయాన్ని ధ్యానం చేశాం. గత ఆదివారం 2వ వచనాన్ని అనుసరించి మనం ప్రవచించు కృపావరములు కలిగి ఉండి, మర్మములన్నీ ఎరిగి ఉండి, కొండలను పెకలించగలిగిన విశ్వాసం కలిగి ఉండి కూడా దేవుని ప్రేమ లేని వారమైతే వ్యర్థులమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని ప్రేమను కలిగి ఉండటే శ్రేష్టము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ సమయంలో 3వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3వ వచనాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని ప్రేమ కలిగి ఉండుట శాశ్వతమైనటువంటి కార్యము. ఇంకా క్లుప్తపరచాలంటే దేవుని ప్రేమే శాశ్వతమైనది, మిగిలినవన్నీ అశాశ్వతమైనవే. 3వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి.
కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రేమ శాశ్వత కాలముండును. ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు, మనుషుల మధ్య, పక్షుల మధ్య, జంతువుల మధ్య ఉన్నటువంటి ప్రేమలు కావు. ఎందుకంటే ఈ లోకము గతించిపోయేది, నశించిపోయేది. ఈ లోకము, ఆకాశము ఎక్కడికి పారిపోతుందో తెలియదంటాడు. కనుక గతించిపోయే ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలన్నీ అశాశ్వతములైనవే. శాశ్వతమైన వాడు మన దేవుడు ఒక్కడే. ఆయన ప్రేమ మాత్రము శాశ్వతమైనది. పరలోక సంబంధి అయిన మన దేవుని ప్రేమను ఈ లోక సంబంధి అయిన మానవుడు కలిగి ఉంటే అతనిలో ఉన్నటువంటి దేవుని ప్రేమ శాశ్వతమైనది గనక ఈ లోకం గతించిన అట్టివారు పరలోకానికి చేర్చబడతారు. శాశ్వతుడైన దేవుని సమక్షములో యుగ యుగములు వారు ఆనందించగలుగుతారు. కనుకనే అట్టి భాగ్యం మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. గనుకనే ఈ లోకములో మనం ఏమి కలిగి ఉన్నా ఏమి లేకున్నా దేవుని ప్రేమను మాత్రం కలిగి ఉంటే అది ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, శాశ్వతమైనది. కారణం ఆ ప్రేమ మనల్ని పరలోకానికి చేరుస్తుంది. కనుక దయచేసి దేవుని యొక్క ప్రేమను గురించి మనం పాటలు పాడుకుంటూ ఉన్నాము, వాక్యాలు చదువుకుంటున్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. కనుక ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని యొక్క ప్రేమ అనే విషయాన్ని అర్థం చేసుకొని దేవుని ప్రేమను కలిగిన వారముగా నరకాన్ని తప్పించుకొని పరలోకాన్ని చేరు వారముగా కొనసాగాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను గురించి మరికొన్ని మాటలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనాన్ని అనుసరించి 3వ వచనంలో ప్రారంభ వాక్యం ఏం చెబుతుంది? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇవ్వడం అనేది ప్రపంచంలో గొప్ప కార్యం. ఆ మధ్య ప్రపంచ కుబేరులలో ఒకడైనటువంటి బకెట్ అంటారు, పూర్తి పేరేందో నాకు తెలియదు, కానీ ఆ బకెట్ అనే ఆయన ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనంత ధనాన్ని దానం చేశాడు సేవా కార్యక్రమాలకి. అప్పుడు అతన్ని అన్ని ఇంటర్నేషనల్ పేపర్స్, ఇంటర్నేషనల్ మీడియా తలకెత్తుకున్నాయి. ఆయన్ని ఎంతగానో కొనియాడినారు. అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా వాని పేరు చెప్పి కొనియాడినారు, ఇంకనూ కొనియాడుతూ ఉన్నారు. అలాగే బిల్ గేట్స్ ఆస్తిలో కొంత సామాజిక కార్యక్రమాలకి సమర్పించాడు. అతని సేవా కార్యక్రమాలను కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆస్తి అంతా ఇవ్వలా వీరెవరు, కొంత ఇచ్చారు. వారి ఆస్తిలో కొంత ఇచ్చారు సేవా కార్యక్రమాలకి. అంతలోనే ప్రపంచవ్యాప్తంగా వారు కొనియాడబడుతూ ఉన్నారు. అంటే ఆస్తి ద్వారా సామాజిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా కలుపుకొని మనకు సామర్థ్యము చొప్పున రాత్రింబగలు కష్టపడి పనిచేసి భోగభాగ్యాలను నియంత్రించుకొని అనేక విషయాలను కట్టడి చేసుకొని కూడబెట్టినటువంటి ఆస్తిని సేవా కార్యక్రమాలకు అప్పగించడం అంటే చిన్న విషయం కాదు, అది చాలా కష్టమైన విషయం. ఈ లోకంలో అవి కొనియాడదగినటువంటి విషయాలు, గొప్ప విషయాలు. మరి ఆస్తిలో అంతంత మాత్రాన ఇచ్చినటువంటి వారు కొనియాడబడుతూ ఉన్నారు. మరి అంతా ఇచ్చేస్తే ఆస్తి అంతా. తమిళనాడులో ఆ మధ్య ఒక పేపర్లో చదివాను,
ఒక వ్యక్తి ఉన్నాడు, సమస్తాన్ని వదిలేసి ఇచ్చేసి కాదు, జాగ్రత్తగా గమనించండి, కుటుంబాన్ని తనకు కలిగిన సమస్తాన్ని వదిలేసి, పేదలకు ఇచ్చి కాదు, వదిలేసి ఒంటరిగా దైవ ధ్యానంలో కొనసాగుతూ దేవుని గురించి ప్రచారం చేస్తూ తనకంటూ ఏమీ లేకుండా కొనసాగుతూ ఉంటే అతని గురించి పేపర్లో టీవీలో విన్నటువంటి ఒక తమిళనాడు తెలుగు సినీ రంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఇట్టంటే మీకు అర్థమైపోతుంది, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. రజనీకాంత్ విని ఆయన్ని పిలిచి ₹1 ఇచ్చాడు. పోనీ ఆయన శాల జీవితం అంతా బాగుంటాడులే అని ₹1 తీసుకుని పోయి అందరికి ఇచ్చేసి మళ్ళీ ఒంటరోడు అయిపోయినాడు. ఏమీ లేదు. మళ్ళా తెలిసి మళ్ళీ పిలిచి మళ్ళీ ₹1 ఇచ్చాడు. మళ్ళీ తీసుకుని ₹1 ఇచ్చేసి ఒంటరోడు అయిపోయినాడు. ఇక ఇతడు మారడని చెప్పి మళ్ళీ అతన్ని మర్చిపోయాడు రజనీకాంత్ కూడా. అతని గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా పేపర్లు వారు ప్రముఖంగా ప్రచురించినారు అతని కార్యాలు. సూపర్ స్టార్ ఆయన రజనీకాంత్ కష్టపడి సంపాదించింది ఈయనకి ఇస్తే ఈయన ఇచ్చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆయన సొమ్ము ఈయన దానం చేయడం అంత గొప్ప కార్యమేమి కాదు. ఆస్తిలో కొంత భాగం దానం చేయడం అంత గొప్ప కార్యమేమి కాదు. ఇక్కడ మనం 1 కొరింథీ 13:3 మొదటి భాగంలో రాయబడిన మాట ఏమిటి? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు, అది అండర్లైన్ చేసుకోవాల మాట, ఆస్తి అంతా అది ఎంతైనా కానీ అల్పము కావచ్చు అధికము కావచ్చు, ఆస్తి అంతా బీదల పోషణ కొరకు అప్పగించి దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థుడే. దేవుని ప్రేమ లేనివారు ఆస్తిలో కొంత ఇచ్చి అధికమైన భాగం ఇచ్చి ఎంతెంతో పొగిడించుకుంటూ ఉన్నారు, కానీ వారిలో దేవుని ప్రేమ లేకపోతే దేవుని యొక్క దృష్టికి వారు వ్యర్థులే. లోకము దృష్టికి మనుషుల దృష్టికి వారు ఘనులు కావచ్చు, కొనియాడదగినటువంటి మనుషులు కావచ్చు, కానీ వారిలో దేవుని ప్రేమ లేనందున వారు దేవుని యొక్క దృష్టికి ఘనులు. దేవుని ప్రేమ కలిగి 2 కాసులు ఇచ్చినా కూడా దేవుని దృష్టికి వారు ఘనులైన వారే. దేవుని లెక్క వేరు, మన లెక్క వేరు. ఆది క్రైస్తవ సంఘం యొక్క నడక ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో దేవుని ప్రేమ కలిగినటువంటి ఆ పరిశుద్ధులు తమ ఆస్తి అంతా తెచ్చి వారిలో అక్కర కలిగిన వారికి అక్కర కొలది పంచిపెట్టి అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విచ్చుట యందును ప్రార్థించుట యందును అనుదినము అట్టివారు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. చూసారా, ఆది క్రైస్తవ సంఘం నడక అది. ఆ రోజుల్లో యేసయ్యని నమ్ముకున్న ఆ ప్రేమ మూలంగా వారి ఆస్తి అంతా కూడా తోటి విశ్వాసుల యొక్క అక్కర్లు తీర్చడానికి ఖర్చు పెట్టారు. తమకంటూ ఏమీ ఉంచుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ప్రజలందరి వలన దయ పొందిన వారుగా ఘనపరచబడ్డారు. అదే కాలంలో అన్నయ్య సప్పిరాలు ఉన్నారు. అందరూ ఆస్తి తెచ్చి అపోస్తలుల పాదల దగ్గర పెడుతూ ఉంటే వీరు కూడా గుంపులో అన్నట్టుగా ఇతడు కూడా కొంత అమ్మి కొంత ఇంట్లో పెట్టి కొంత తీసుకొచ్చి పెట్టాడు. వీళ్ళకి ఏం తెలుసులే అని దేవుడు పేతురుకి తెలియజేశాడు. పేతురు అడిగాడు, మీరు ఇంతకే అమిత్రా? ఇంతకే అని ఇద్దరు కూడబలుకొని చెప్పారు, ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు పేతురు కొన్ని కఠినమైన మాటలు చెప్పాడు. కొన్ని గంటల వ్యవధిలో వారు పడి చనిపోయారు. కాబట్టి దేవుని ప్రేమ లేకుండా మీరు మనం ఏమి ఇచ్చినా అవి దశమ భాగములు కావచ్చు, డొనేషన్లు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, దేవుని ప్రేమ మనలో లేకుండా ఏమి ఇచ్చిననేమి వాటికి తగిన ప్రతిఫలం మనకి ఈ జీవితకాలంలో వస్తుంది. కానీ మన పరలోకానికి వెళ్ళే పరిస్థితి ఏమిటి? మనం ఇచ్చిన దశమ భాగాలను బట్టి పరలోకానికి వెళ్ళాం, మనం ఇచ్చే డొనేషన్లు బట్టి పరలోకానికి వెళ్ళాం.
మనం చేసే దాన ధర్మాలు బట్టి పరలోకానికి వెళ్ళాం. యేసయ్య ప్రేమ మనలో ఉంటే ఆ యేసయ్య దగ్గరికి మనము చేరుకోగలుగుతాం. అందుకని బీదల పోషణ కొరకు తమ ఆస్తి అంతా కూడా అప్పగించిన దేవుని ప్రేమ వారిలో లేకపోతే వారు వ్యర్థులే. లూకా సువార్త 19వ అధ్యాయం 8-9 వచనాల్లో జక్కయ్య కనబడతాడు. యేసు ప్రభు ఇంట ఉన్నప్పుడు యేసు ప్రభు ఎదుట జక్కయ్య నిలిచి యేసు ప్రేమను హృదయంలో కలిగిన వాడై అంటున్నాడు, అది వరకు అందరి చేత నిందించబడి దూషించబడి అందరి చేత చులకన చేయబడి హేయునిగా ఎంచబడి అందరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆయన యొక్క ఆస్తిని కూడబెట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య ఎదుట నిలిచాడో యేసయ్య ప్రేమను హృదయంలోనికి కలిగి ఉంటున్నాడో వెంటనే అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగము అమ్మి పేదవారికి ఇస్తాను. ఇంకా నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా పుచ్చుకుంటే వారికి నేను 4 రెట్లు ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? గత ఆదివారాల్లో ఒక ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. ఇతడును అబ్రహాము కుమారుడే, సాక్ష్యం ఇచ్చాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని ప్రేమను నీవు కలిగి ఉండి ఆస్తి అంతా కాదు, ఇక్కడ జక్కయ్య సగమే అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైనది గనుక దేవుని ప్రేమను మనం కలిగి ఉండుట ప్రాముఖ్యమైన విషయము, శ్రేష్టమైన విషయము. అది మనకు నరకాన్ని తప్పించి మోక్షానికి చేర్చేటటువంటి ప్రేమ అది. అంతేకాదు లూకా సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. యేసు ప్రభుతో కూడా నడిచినటువంటి ఘనులైన స్త్రీలు, ఆస్తి పరులు, వారు ఏం చేయగలుగుతున్నారు? గ్రామాలకు సువార్త వెళ్ళడానికి శిష్యులు పంపిస్తున్నాడు. ఏదైనా పని ఉంటే అందరూ శిష్యులకే చెబుతున్నాడు. మరి స్త్రీలు చేయాల్సిన పని ఏమిటి? వారు ఆలోచన చేసుకున్నారు. తమకు కలిగిన ఆస్తితో వీరికి, యేసు ప్రభుకి, వారి శిష్యులకి ఉపచారము చేయొచ్చు ఉండిరి. ఒక సమయం వచ్చింది, పన్ను కట్టడానికి ప్రభు దగ్గర నాణ్యం లేదు. పేతురుకి గాలం తీసుకుని వెళ్ళి చేపను బట్టి చేప కడుపులో ఉన్న నాణ్యాన్ని తీసి నీకు నా కొరకు పన్ను చెల్లించమన్నాడు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీరి యొక్క అన్నపానములకు సంబంధించి కానీ, వీరి యొక్క బసలకు సంబంధించిన, యాత్రకు సంబంధించిన, వస్త్రాలకు సంబంధించిన అక్కర్లు కలిగినప్పుడు ఈ ఆస్తి పరులైన స్త్రీలు వారి ఆస్తి ద్వారా వారికి సహాయం చేసి ఉపచారము చేయొచ్చు వచ్చిరి. అట్టి వారిలో కూడా దేవుని ప్రేమ లేకపోతే వారు వృద్ధులే. దేవుని ప్రేమను కలిగి ఉంటే వారు ధన్యులే. వారి యొక్క ఆస్తితో ఉపచారము చేయడం మన యొక్క తలాంతులతోనే కాదు, మన యొక్క దేహంతోనే కాదు, మన యొక్క ఆస్తితో కూడా ఉపచారం చేసేటటువంటి పరిస్థితిని యేసు ప్రభు యొక్క శైలిలో మనకు కనబడుతూ ఉంది. ఏం చేస్తాం మనం? ఎంత దాచుకున్నా ఈ లోకము గతించినప్పుడు అది కూడా అన్నీ గతిస్తాయి. పరలోకానికి పరిశుద్ధులే వెళ్ళేది. మనం చేతబట్టి ఏమి పోలేం. కానీ మన క్రియలు మన వెంట వస్తాయి. అవి నరకానికైనా మోక్షానికైనా. మనం చేసే చెడు క్రియలు మన వెంట వచ్చి మనల్ని నరకానికి నడిపిస్తాయి. మనం చేసే మంచి క్రియలు మన వెంట వచ్చి మనల్ని పరలోకానికి చేరుస్తాయి. కనుక ఈ జీవితకాలంలో మనం తీర్మానం చేసుకోవాలి, దేవుని ప్రేమను కలిగి ఉండి దేవుని ప్రేమతో మనము కార్యములు చేయాలి. పౌలు అంటాడు,
మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమ లేకుండా ఎన్ని ఘన కార్యాలు చేసినా, మనుషుల చేత ఎంతగా కొనియాడబడినా వ్యర్థమే. అందుకని ప్రేమ లేని చోట ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరలు తినుట మేలు అంటాడు. అంటే దేవుడు ప్రేమను ఎంతగా కోరుకుంటున్నాడో చూడండి. పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, పరలోక సంబంధమైన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమను మనం కలిగి ఉండుటే చాలా ఆశీర్వాదం మనకు. యూదా ఇస్కరియోతు 3-4 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాడు, ఉపచారం చేశాడు, పరిచర్య చేశాడు. దేవుని ప్రేమ లేదు. ఏమైపోయినాడు? వ్యర్థుడైపోయినాడు, నశించిపోయినాడు, శాపగ్రస్తుడైపోయినాడు. ఏమైపోయింది? 3-4 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క శిష్యులతో కూడా నడిచినాడే, కుటుంబాన్ని వదిలిపెట్టి. ఈ గనులైన స్త్రీలు తమ ఆశతో ఉపచారం చేశారు, ప్రేమ కలిగి ఉన్నారు గనక దీవించబడ్డారు. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలుగా యేసయ్యతో కూడా నడిచినాడు, అన్నపానములకు అల్లాడి ఉంటాడు, నడిచి అలసిపోయి ఉంటాడు, అన్ని బాధల్లో అందరితో పాటు పంచుకుని ఉంటాడు. ప్రేమ లేని కారణాన చివరికి యూదా ఇస్కరియోతు ఉరిపెట్టుకుని తలక్రిందులై పడి చాలా ఘోరమైన మరణం పొందుకున్నాడు. అట్టివారు పుట్టకుండా ఉంటే అతనికి మేలు అన్నాడు యేసు ప్రభు. దేవుని ప్రేమ లేకుండా జీవించేవారు అసలు పుట్టకుండా ఉంటేనే వారికి మేలు అంటాడు. దేవుని ప్రేమను కలిగి జీవిస్తూ ఉంటే అట్టివారు పుట్టినా, జీవించినా, గిట్టినా వారికి ఆశీర్వాదమే అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. లూకా సువార్త 12వ అధ్యాయం 33-34 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయం 33-34 వచనాలు నేను చదువుతున్నాను. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమిట కొట్టదు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీకు కలిగిన వాటిని అమ్మి మంచి కార్యాలు చేయండి అన్నాడు. ఎందుకని? తద్వారా మీరు పరలోక ధనమును సంపాదించుకున్నవారు అవుతారు. మనం చేసే మంచి కార్యాల ద్వారా పరలోకంలో మనకు ధనము జమ చేయబడుతుంది. బ్యాంక్ ఆఫ్ హెవెన్లో నీ పక్షంగా ఒక అకౌంట్ ఓపెన్ అయ్యి నువ్వు చేసే ప్రతి సత్కార్యానికి కొంత జమ చేస్తూ ఉంటాడు దేవుడు. అవసరం వచ్చినప్పుడు నీవు అడిగితే ఆ అకౌంట్లోంచి నీకు తీసిస్తూ ఉంటాడు ఎంతైనా కూడా. హిజ్కియా అడిగాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనం చూస్తే, యెషయా మరణకరం రోగంతో బాధపడుతూ ఉంటే హిజ్కియా దేవుడు యెషయా ప్రవక్తను పంపించి, లేచి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు, నీవు బ్రతుకు అని చెప్పించాడు. గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. 2 మాటలు, అయ్యా సత్యమును అనుసరించి నీ సన్నిలో నేను ఎట్లా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. మొదటి విషయం. రెండో విషయం, నేను చేసిన సమస్తం నీకు అనుకూలంగా చేశాను, అది కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ 2 మంచి కార్యాల ద్వారా బ్యాంక్ ఆఫ్ హెవెన్లో హిజ్కియా అకౌంట్లో చాలా జమ చేశాడు దేవుడు. ఎప్పుడైతే ఈయనకి అవసరం వచ్చి కన్నీటి ప్రార్థన అనే డిమాండ్ డ్రాఫ్ట్ రాశాడో, దేవుడు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి చూశాడు, బ్యాలెన్స్ ఉంది. వెంటనే మరలా అదే యెషయా ప్రవక్త చెప్పి పంపించాడు. ఏమని? నీ మరలా వెళ్ళి చెప్పు, హిజ్కియా యొక్క కన్నీటిని నేను చూచాను, ఆయన ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం నేను అతనికి ఇస్తాను, అతన్ని నేను స్వస్థపరుస్తాను. అందుకు చెప్తున్నాడు ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో, మీకు కలిగిన వాటిని అమ్మి అవసరమైతే మంచి కార్యాలు చేయండి, తద్వారా మీరు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటారు. అక్కడ సంచి అంటే మీ ధనము వేయబడిన సంచి పాతగెలదు, చిమ్మిట కొట్టదు. 3వ విషయం చెప్పాడు, నీ ధనము
ఎక్కడ ఉండును అక్కడే ఏముంటుంది? ఇక్కడ ఉన్న మీలో హృదయాలు ఇక్కడ ఉన్నాయా, లేదంటే పక్కన టౌన్ బ్రాంచ్ ఎస్బీఐలో ఎంతమంది హృదయాలు ఉన్నాయో? మీరున్నారులే ఇక్కడ. టౌన్ బ్రాంచ్ ఎస్బీఐలో ఎంతమంది హృదయాలు ఉన్నాయో, బారకాసు ఎస్బీఐలో ఎంతమంది హృదయాలు ఉన్నాయో, ఐసిఐసి బ్యాంకులో ఎంతమంది హృదయాలు ఉన్నాయో, ఇంట్లో డబ్బులు మూట పెట్టి వస్తే ఇంట్లో ఎంతమంది హృదయాలు ఉన్నాయో, ఆవాల డబ్బాలో డబ్బులు పెట్టి వస్తే ఆవాల డబ్బాలో ఎంతమంది హృదయాలు ఉన్నాయో, మన డబ్బు ఎక్కడ ఉండునో అక్కడే మన హృదయం ఉండును. అందుకు చెప్పాడు దేవుడు, ఈ లోకంలో డబ్బు కరిగించి అంటే అమ్మి, అంటే ఈ లోకంలో డబ్బు లేకుండా ఉండి దానితో పరలోకం డబ్బు సంపాదించుకుంటే నీ డబ్బు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అందుకు చెప్పాడు దేవుడు, మీ డబ్బు కానీ ఇక్కడే కానీ ఉంటే మీ హృదయం కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మీ డబ్బుని పేదలకు ఇస్తారో, దాన ధర్మాలు చేస్తారో, దేవుని పరిచర్లు పాలిభాగస్తులు అవుతారో, చేయండి మంచి కార్యాలు. తద్వారా మీకు పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది. కాబట్టి మీ ధనం ఇక్కడ లేదు, అక్కడ ఉంది. కాబట్టి మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఎంత చక్కటి సూత్రం చెప్పాడో చూడండి దేవుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈ లోకములో దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండుట చాలా ఆశీర్వాదం మనకు. దేవుని ప్రేమ లేకుండా మనం ఎంత మంచి వారమని అనిపించుకున్నా, ఎంత మంచిగా ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు. వ్యర్థులే 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 అని ఈ యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరొక మాట, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలోని 2వ మాట ఏం చెప్తుంది? కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వారనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను. మన భారతదేశంలో చాలా కాలం క్రితం సనాతన ధర్మాన్ని అనుసరించి సతీ సహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే ఆ భర్త చితి మీద భార్యని కూడా, సజీవంగా ఉన్న భార్యని కూడా వేసి కాల్చి వేసేవారు. అది విలియం కేరీ గారు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు వచ్చి సంస్కరణలు గావించి ఆ యొక్క విషయాలను మనం తొలగించారు. చట్టపరంగా స్త్రీలకు భద్రత కలిగించారు. అది వేరే విషయం. ఆ రోజుల్లో కాల్చబడుటకు స్త్రీలు తమ శరీరాలు అప్పగించుకున్నారు. భర్తల మీద ప్రేమ ఉండి అప్పగించుకున్నారో, లేదంటే సనాతన ధర్మం అని చెప్పి అప్పగించుకున్నారో, భర్త లేకపోతే ఇక నా జీవితం ఎందుకులే అని అట్లా సమర్పించుకున్నారో మనకు తెలియదు. ఎందుకంటే అనేక మంది ఆ రీతిగా చనిపోయినారు చితిలో. ఎవరెవరి హృదయంలో ఏ భావం ఉందో మనకు తెలియదు. అలాంటి వారు కూడా దేవుని ప్రేమ లేని వారై కాల్చబడుటకు వారి శరీరాలు అప్పగించుకుని ఉంటే ప్రయోజనం వారికి ఏమీ లేదు. నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తున్నమాట. ఇంకా ఆలోచన చేస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాల్లో యోనా అంటాడు, అయ్యా నన్ను బట్టే మీకు ఈ యొక్క ప్రమాదం సంభవించింది, కాబట్టి నా శరీరాన్ని ఎత్తి సముద్రంలో వేయండి. ఈయన కూడా సమర్పించుకున్నాడు ఆయన శరీరాన్ని. కాల్చబడటం కాదు, సముద్రంలో ఆడ కాల్చబడతాడు పాపం, అందుకే సముద్రంలో పడేసేయండి, నన్ను నా శరీరం సముద్రంలో పడేయండి అన్నాడు. అంటే ఆయన శరీరాన్ని సమర్పించుకున్నాడు, ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తూ ఉన్నాడు పడవలో ఉన్న వాళ్ళందరి క్షేమం కోరి. అయినా కానీ దేవుని ప్రేమ లేకపోతే అప్పటికి యోనా వ్యర్థుడే. దేవుని ప్రేమ కలిగిన వాడే యోనా ఆ మాట చెప్పి ఉంటే అతనికి ప్రయోజనమే. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. తన యొక్క ఆశీర్వాదకరమైన జీవితాన్ని తన సహోదరు నిమిత్తం
త్యాగం చేయడానికి, సమర్పించుకోవడానికి పౌలు భక్తుడు సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ చేత అలాగున అతను సిద్ధపడి ఉంటే అతనికి ప్రయోజనమే. దేవుని ప్రేమ లేకుండా అంతటి ఘనకార్యాన్ని తలబెట్టినా కూడా అతనికి ప్రయోజనము ఏమీ లేదు. మరొక వచనం చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. 8వ వచనం మనకు తెలిసిందే, కానీ 7వ వచనం మనకి ఇప్పుడు సందర్భానుసారంగా అవసరమైనది. రోమాపత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు, మంచివారి కొరకు ఎవరైనా చనిపోవడానికి తెగించితే తెగించవచ్చు. కానీ భక్తిహీనుని కొరకు ఎవరు ప్రాణత్యాగం చేస్తారు? యేసుక్రీస్తు ఒక్కడే అట్టి త్యాగం చేసింది. అంటే నీతిమంతుని కొరకు, మంచివాని కొరకు ప్రాణత్యాగం చేసేవారు ఉన్నారు. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, మైపాడులో సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటే అతన్ని కాపాడడానికి ప్రాణాలు తెగించే స్నేహితుడు దిగాడు, అతన్ని కాపాడి ఇతడు మునిగి చనిపోయినాడు. అంటే ప్రాణత్యాగం చేసేవారు ఉన్నారు. ప్రాణ స్నేహితులు అనండి, ఏదైనా అనండి. అయితే భక్తిహీనుల కొరకు, వారిని దూషించిన వారి కొరకు, వారిని హింసించే వారి కొరకు, వారికి కష్టం కలిగించే వారి కొరకు వారి ప్రాణాలు పెట్టేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్క యేసు ప్రభు తప్ప. తనను దూషించిన, తను హింసించిన, శిలువ గాయాలకు వారు తీసుకుని వచ్చిన ఏమి చేసినా కూడా వారి కొరకు, లోక పాపులందరి కొరకు ఆయన శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్తకాలమున చనిపోయెను. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని ప్రేమను కలిగి ఉండుటే. ఈ లోకంలో ఘనమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అనండి, దాంట్లో నమోదు చేయబడిన ఘనమైన కార్యాలు ఉన్నాయి. అట్టి గనుల్లో దేవుని ప్రేమ లేకపోతే వారికి ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. అలాగే వాటికి మించిన విషయాలు చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. మనుషులందరి భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ప్రవచించు కృపావరము కలిగి ఉండి, మర్మములన్నీ ఎరిగి ఉండి, కన్నులను పెకలింపగలిగిన విశ్వాసము కలిగి ఉండి ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు అప్పగించి, కాల్చబడుటకు శరీరం అప్పగించినా కూడా ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదంటాడు. ఎలాంటి కార్యాలు ఇవి? ఎంత గొప్ప కార్యాలు ఇవి! ఇంతవరకు ప్రపంచ చరిత్రలో నమోదు కాబడిని గొప్ప కార్యాలు. అంతటి గొప్ప కార్యాలు కూడా దేవుని ప్రేమ లేకపోతే ప్రయోజనం ఉండదు. దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే మనకు ప్రయోజనము. అది దేవునికి కూడా మహిమకరమని దేవుడు వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. మేము మీ ఎడల ప్రేమలో ఏలాగనో వర్ధిల్లుచు ఉన్నామో అలాగే మీరు కూడా మీలో మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమలో వర్ధిల్లాలి. దేవుని ప్రేమలో వర్ధిల్లాలి. అది తప్ప మిగిలిన అనేక విషయాల్లో వర్ధిల్లడానికి మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాటి వలన ప్రయోజనం ఏమిటి? ఈ లోక సంబంధమైన ప్రయోజనాలు ఉండవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రయోజనం ఏమైనా చెప్పగలమా? దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమ కలిగి నీవు సత్కార్యాలు చేసి ఉంటే, దేవుని ప్రేమ కలిగి నీవు జీవించి ఉంటే అది ఈ లోకమందును పరలోకమందును శాశ్వత కాల యుగములోనూ నీకు
ప్రయోజనకరమే. అది దేవుడు చెప్పేది. అదే చెప్తున్నాడు పౌలు. మేము ఎట్లు నడుచుకున్నాం, మీ ఎడల మేము ప్రేమలో ఎంతగా వర్ధిల్లినాము, అలాగే మీరు కూడా ప్రేమలో వర్ధిల్లండి. లోకమందు వర్ధిల్లమని చెప్పడం లేదు, మనుషుల దృష్టిలో వర్ధిల్లమని చెప్పడం లేదు. దేవుని దృష్టిలో వర్ధిల్లండి, ఆత్మీయంగా వర్ధిల్లండి, ఆశీర్వాదకరమైన మార్గంలో వర్ధిల్లండి, దేవుని ప్రేమలో వర్ధిల్లండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 29వ అధ్యాయం 25వ వచనం నుంచి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మితముగా ఉన్నామా? పందెపు రంగమునందు పాల్గొనేటటువంటి వారు అన్ని విషయాల్లో క్రమముగా ఉంటారు. తినే విషయంలో, తాగే విషయంలో, నిద్రపోయే విషయంలో, వాకింగ్ చేసే విషయంలో, ఎక్సర్సైజ్ చేసే విషయంలో, అన్ని విషయాల్లో మితముగా ఉంటారు. దేని కొరకట? క్షయమగు కిరీటము కొరకు. అంటే పాడైపోయేటటువంటి, నశించిపోయేటటువంటి కిరీటము కొరకు వారు అన్ని విషయాల్లో మితముగా ఉంటారు. మనమైతే అక్షయమగు, అంటే నశించిపోని, వాడబారని నిత్య కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే వాడబారిని నిత్య కిరీటము, జీవ కిరీటం మనం పొందుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి? అతిగా ఉండాలనా, మితముగా ఉండాలనా? అతివాదులముగా కాదు, మితవాదులముగా ఉండాలి. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అందుకని అంటాడు నూతన్ ప్రసాద్, లిమిటేషన్లో ఉంటే లిటిగేషనే ఉండదు అని. మనం లిమిట్గా ఉండాలి, మితముగా ఉండాలి అన్ని విషయాల్లో. బాగుందని చెప్పి ఇంత తిన్నామా, చల్లగాలి ఉందని చెప్పి నడుస్తూ ఉన్నామా, శక్తికి మించి నడుస్తూ ఉంటే గుండె చెప్తుందంట, నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా అంటదంట. శక్తికి మించి నడుస్తూ ఉంటే, పరిగెడుతూ ఉంటే వాని గుండె చెప్తుందంట, నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా అని అంటదంట. కాబట్టి అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అక్షయమగు కిరీటము కొరకు మనం మితముగా ఉండాలి. వారైతే క్షయమగు కిరీటము కొరకు మితముగా ఉన్నారే, వారిని చూసి మనం నేర్చుకోవాలంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క దృష్టిలో మనం ఎలాంటి వారమై ఉన్నామో 26వ వచనం చదువుతున్నాను మళ్ళీ. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వారిని కాను, పౌలు చెప్తున్నాడు. 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే బసుడునైపోదునేమో అని నా శరీరము నలగగొట్టి దాన్ని లోబర్చుకొనుచున్నాను. శరీరాన్ని లోబర్చుకోవాలంటే నలగగొట్టుకోవాలి. దివారాత్రములు నిద్ర లేకుండా ఉపవాసముల చేత, జాగరణ చేత, మితము పాటించడం చేత ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటే కానీ అది మనకు లోబడదు. దానికి మితము లేకుండా వదిలేసామంటే అది మనల్ని లోబర్చుకుంటుంది. ఆత్మకి శరీరానికి బద్ధ వైరం అన్నాడు రోమపత్రిక 6-7 అధ్యాయంలో. ఈ రెండు ఒకదానికొకటి విరోధం. ఆత్మ ఇది శరీరం, ఇది ఆత్మ అనుకోండి. ఈ ఆత్మ ఈ శరీరాన్ని జయించింది అనుకోండి, ఈ ఆత్మ ఈ శరీరాన్ని తన తట్టు తిప్పుకుంటుంది. అది ఆత్మానుసారమైన జీవితం. ఈ శరీరం ఈ ఆత్మతో పోరాడి ఆత్మ జయించింది అనుకోండి, ఈ శరీరం తన తట్టు తిప్పుకుంటుంది. అప్పుడు అది శరీరానుసారమైన జీవితం. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నా శరీరాన్ని నేను నలగగొట్టుకొని దాన్ని నేను లోబర్చుకొనుచున్నాను ఆత్మానుసారంగా జీవించడానికి. మితను పాటించాలి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి, ఈ శరీరాన్ని లోబర్చుకోవాలి, ఆత్మానుసారంగా జీవించాలి. నరకాన్ని తప్పించుకుంటాం, మోక్షాన్ని చేరుకోగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. 3 ఆదివారాలు చెప్పాను దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత శాశ్వతమైనదో. ఎన్నో పాటలు, ప్రత్యేకమైన పాటలు పాడారు.
మనం అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా పాటలు పాడాం. ఈలాంటిదా యేసు ప్రేమ అన్నాం, దేవుని ప్రేమ ఇదిగో అన్నాం, ప్రేమ సాగర అన్నాం, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమిస్తావో దేవా అన్నాం. మరి నీళ్ళలో ఉన్న రాతిలో నీళ్లు లేవు, అందుకని అవి కఠినమైన రాళ్ళు అని ఉపమానం చెప్పుకున్నాం. ఏ నీళ్ళలో ఉండే రాతిలో నీటి వనరులు ఉంటాయో అవి వజ్రాలు, వైడూర్యాలు, వెలగల రాళ్ళు అని చెప్పుకున్నాం. అలాగే దేవుని ప్రేమలో ఉన్న మనలో దేవుని ప్రేమ ఉంటే సజీవమైన వెలగల రాళ్ళమని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 ఆదివారాలు మనం చేసుకునే తీర్మానం ఏమిటి? దేవుని ప్రేమను కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుందామా? అది మనకు ప్రయోజనకరం. ఇంకా వాయిదా వేసుకుంటూ వస్తే రేపేమి సంభవించునో మనకు తెలియదు. బాబు పాడాడు పాట, ఈ జీవితం గాలిబుడగ వంటిది. ఏ పాట ఇది? రేపేమి సంభవించునో మనకు తెలియదు, కానీ 5 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం. రేపేందో మనకు తెలియదు, కానీ 5 సంవత్సరాలకి మనం ఫిక్స్డ్ డిపాజిట్. ఎందుకంటే నామినీ ఎవరో ఒకరు ఉంటారుగా మనోళ్ళు. కాబట్టి ఈ లోకంలో ధనం సంపాదించుకుంటే మన హృదయం ఎక్కడుంటుంది? ఈ లోకంలోనే ఉంటుంది. మన హృదయం పరలోకంలో ఉండాలంటే పరలోకంలో మనం ధనం సంపాదించుకోవాలి. పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలోనే మన ధనం మంచి వాటికి ఖర్చు చేయాలి. ఘనులైన స్త్రీలు తమ ఆస్తి చేత ప్రభుతో కూడా నడిచి ఉపచారము చేయొచ్చు ఉండేరి. మన కష్టాజితం మన దేవుడు తల్లి గర్భం నిర్మించినప్పుడు సామర్థ్యం కలుగజేశాడు. ఆ సామర్థ్యము చొప్పున కష్టపడి సంపాదించి ఈ సంపాద్యాన్ని మనం మంచి వాటికి కాదు, మనకు ఇష్టం లేని వాటికి మనం ఖర్చు పెడుతూ ఉంటాం. ఉదాహరణ 1-2 చెప్పండి. మనకి ఇష్టం లేని వాటికి మనం ఖర్చు పెట్టేటి. ఈ మందులకి మనకి ఇష్టంలే, పోలీసు వాళ్ళకి, కోర్టుకి, లాయర్లకి, ఇవన్నీ మనకి ఇష్టంలే, కానీ ఖర్చు పెడుతూ ఉంటాం. దేవుని ఆశీర్వాదం మన మీద, మన సంపాద్యం మీద ఉంటే మన కష్టాజిత్వం అన్యాక్రాంతము కాదు, అది అల్పమైన, తద్వారా మంచి కార్యాలు చేసి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకొని మన హృదయాన్ని అక్కడ దాచుకొని అక్కడికి వెళ్ళువారముగా మనం జీవిస్తాం. అది ఎంత ధన్యకరం. జీవగ్రంథములో ఎవరి పేర్లైతే ఉంటాయో అట్టి వారిలో దేవుని ప్రేమ ఉంటుంది, అట్టివారి హృదయం పరలోకమందు ఉంటుంది, అట్టివారు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి చేరుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, నడుపుదల, దీవెన మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. 3 వారాలుగా మీ ప్రేమను గురించి మాకు తెలియజేశారు ప్రభువా. మా హృదయ కాఠిన్యం తొలగించండి, మాలోని అస్థిరత్వాన్ని తీసివేయండి, నీడల స్థిరమైన హృదయాన్ని, భయభక్తులను, ఏకదృష్టిని కలుగ చేయండి. ఈ లోకంలో మా యొక్క సంపాద్యము ద్వారా మంచి క్రియలు చేసి పరలోకంలో సంపాద్యము నా తండ్రి, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి, మా హృదయాన్ని తద్వారా పరలోకమందు ఉంచుకోవడానికి, తద్వారా మేము పరలోక రాజ్యం చేరుకోవడానికి నీ కృపా మార్గం మాకందరికీ అనుగ్రహించమని, ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య